హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు లింగస్వామి, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖ ఇన్స్టిట్యూషన్లో నేను కెమిస్ట్రీ బోధిస్తూ ఉంటున్నాను. ఈ జంట రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే దాదాపు ప్రతి ఒక్కరికి S&S పబ్లికేషన్ గురించి అందరికీ తెలిసిందేనండి. స్టూడెంట్స్ కోరిక మేరకు ఈ S&S పబ్లికేషన్ వారు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అత్యంత అనుభవమైన అధ్యాపకులచే నిష్ణాతులైన అధ్యాపకులచే ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆన్లైన్ క్లాసులు ఎవరికి యూజ్ఫుల్గా ఉంటాయా అంటే, మరి దాదాపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళి వినాలంటే అంత టైం ఉండదు. అటువంటి వారికి కానీ, నెక్స్ట్ కొందరు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఆ ఏజ్డ్ పర్సన్స్ ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి క్లాస్ వినాలంటే షేమ్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు. వాళ్ళ కోసం కానీ, నెక్స్ట్ అమ్మాయిలు సిటీలలోకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని హాస్టల్లో ఉండాలంటే కష్టం కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కానీ, హౌస్ వైఫ్స్ కానీ చాలా ఉపయోగకరమైనది. అదేవిధంగా పేద విద్యార్థులు కూడా ఉంటారు. ఈ పేద విద్యార్థులు సిటీలలోకి వెళ్ళి రూమ్ తీసుకొని హాస్టల్లో ఉండి కోచింగ్ డబ్బులు చెల్లించాలంటే చాలా ప్రాబ్లం, చాలా పూర్ వాళ్ళు ఉంటుంటారు. అటువంటి వాళ్ళకు చాలా ఉపయోగకరమైనవి. నెక్స్ట్, ఇది ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏదో ఒకసారి మనం క్లాస్ వింటాం. ఇది అట్లా కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లైనా మనం వినవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ క్లాసులు విని జాబ్ సాధిస్తారని నేను ఆశిస్తున్నానండి. మరి మన సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీ. ఈ SI కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా దాదాపు గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారా అంటే, ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ఎకనామిక్స్ బాగా ప్రిపేర్ అవుతుంటారు. SI కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు విపరీతంగా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారండి. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఓన్లీ మ్యాథ్స్ చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్ రాలేదండి. దాదాపు కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి విపరీతంగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు, విపరీతంగా బాగా కష్టపడిన వాళ్ళకి జాబ్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చిన్న చూపు చూడడం. దేన్ని అంటే జనరల్ స్టడీస్ అండి. వాళ్ళు విపరీతంగా రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కానీ జనరల్ స్టడీస్ వచ్చేవరకల్లా అది నాకు వస్తుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెంట్ తోటి అవి చదవట్లేదు సరిగా. ఆ జనరల్ స్టడీస్లో మళ్ళీ జనరల్ సైన్స్ అనేది చాలా టఫ్గా ఇస్తున్నాడు. ఈ మధ్య చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఇస్తున్నాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు, జతపరచండి అంటున్నాడు. లేదా ఒక 4 కాన్సెప్ట్లు ఇచ్చి ఏమంటున్నాడంటే ఏది సరైనది, ఏది సరికానిది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే సబ్జెక్టు వానికి ఎంత తెలుసు, డెప్త్ ఎంత తెలుసు అన్న విధంగా అడుగుతున్నాడు. అన్న రేంజ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. మనం కూడా అదే విధంగా ప్రిపేర్ కావాలి. మన కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే దాదాపు SI కానిస్టేబుల్లో దాదాపు 7 to 10 మార్క్స్ వస్తున్నాయండి. 7 నుంచి 10 మార్కులు వస్తున్నాయి. కొంతమందికి అయితే ఇది కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ వచ్చిందా అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సైన్సే కదా, దాంట్లో మార్కులు వస్తాయా, ఏదో ఒకటి పెట్టేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఒక్క మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ ప్రిపేర్ అయితే మనకు జాబ్ రాదండి. ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే, ప్రతి మార్కు కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. మన జాబ్ని డిసైడ్ చేసేది, మన లైఫ్ని డిసైడ్ చేసేది ఒక సింగిల్ మార్కే కావచ్చు. చూడండి, అందుకనే ప్రతి సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం చిన్న చూపుతో చూడకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంటే, ప్రతి మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, నేను బైక్ మీద వెళ్తుంటే మా స్టూడెంట్ ఒక అతను కలిశాడంటే, అతను ఎలా మారిపోయాడంటే, మనకు సినిమా ఉంది, అర్జున్ రెడ్డి సినిమాలో గడ్డ మీసాలు పెంచుకున్నట్టు ఆ విధంగా మారిపోయాడు. ఏమైందిరా అంటే చెప్తున్నాడు, నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఒకే కోచింగ్ సెంటర్కి వెళ్ళాము. ఆ కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ పెడితే వానికంటే ఎక్కువ నాకే మార్క్స్ వచ్చేటివి. కానీ మొన్న ఎగ్జామ్లో వానికంటే ఒక మార్కు నాకు తక్కువ రావడం వల్ల వాడు జాబ్లో సెలెక్ట్ అయ్యాడు, ఏదో పట్టణంలో చేస్తున్నాడని చెప్పాడు.
అంటే ఒక్క మార్కు వలన వాని జాబ్ వెళ్ళిపోయింది, వాడు ఇప్పుడు పిచ్చోడై తిరుగుతున్నాడు. అప్పుడు చెప్పాడు, నా లైఫ్నే చేంజ్ చేసింది సార్ ఒక మార్కు అనేది. ఆ ఒక్క మార్కు విలువ వాడిని అడిగితే తెలుస్తుందండి మనకి. వాడే కాదు, మీలో కూడా ఎంతోమంది ఒక్క మార్కుతో జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఒక్క మార్కు విలువ ఏమిటో అనేది. చూడండి, కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే, ప్రతి మార్కు కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. చూడండి, మరి అందరు చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తా ఉన్నా, ఏంటిదయ్యా అంటే కష్టపడి చదవండి అని. కష్టపడి చదవండి, దానిదేం లేదు, కానీ ఇష్టంతో చదవండి. చదివేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతారో ఆ సబ్జెక్ట్ పైన నెగిటివ్ ధోరణి ఫస్ట్ తీయండి. ఆ నెగిటివ్ ధోరణి ఎప్పుడైతే తీస్తారో అప్పుడు ఆ సబ్జెక్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇష్టం అనేది పెరుగుతుంది. మీరు రాత్రిపూట 24 గంటలు కూర్చుంటే ఏం లాభం అండి? ఆ చదివేది 2 గంటలైనా దాని ఇష్టంతో మీరు చదివితే అది మీకు సులభంగా రావడానికి ఛాన్స్ ఉంది. మీరు జీవితంలో ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా కానీ కష్టంతో కాదండి, ఇష్టంతో చేయండి. అది ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అందుకనే ఏదైనా ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ కష్టంతో కాకుండా ఇష్టంతో చేయండి. నెక్స్ట్, చిన్నప్పుడు మా సోషల్ టీచరు కార్ల్ మార్క్స్ చెప్పాడండి. ఏంటిదయ్యా అంటే, ఒక దేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడట. ఏమన్నాడంటే, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నాడట. సేమ్ దాన్ని నేను మీకు చెప్తున్నాను. ఏంటిదయ్యా అంటే, కష్టపడి చదివితే పోయేదేముంది, కష్టపడి చదివితే పోయేదేముంది, నిరుద్యోగ సంఖ్యలు తప్ప. గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎంతోమంది ఎక్కడికి వెళ్తుంటారంటే కోచింగ్ సెంటర్లకు వెళ్తుంటుంటారు, క్లాసులు వింటూ ఉంటుంటారు. మరి ఈ కోచింగ్ సెంటర్లు కానీ సార్లు కానీ ఫ్యాకల్టీ కానీ మీకు చేసేది ఏంటిదయ్యా అంటే, చూడండి, మరి మన ఇక్కడ కెమిస్ట్రీ అంటున్నాం కాబట్టి కెమిస్ట్రీ పరంగా నేను ఒకటి చెప్తున్నాను. ఒక రసాయనిక చర్య జరుగుతుందంటే క్రియాజనకాలు అనేటివి క్రియాజన్యాలుగా మారుతూ ఉంటాయండి. క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతూ ఉంటాయి. ఈ క్రియాజనకాలు అనేటివి క్రియాజన్యాలుగా మారడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. అదే చర్యని మనం గంట సేపట్లో చేయాలి. ఆ గంట సేపట్లో చేయడానికి మనం ఏం వాడతామంటే ఉత్ప్రేరకాన్ని వాడతాము. ఆ ఉత్ప్రేరకాన్ని వాడటం వలన క్రియాజన్యాలు అనేటివి తొందరగా ఏర్పడి చర్య అనేది తొందరగా జరుగుతుంది. ఇక్కడ కూడా కోచింగ్ సెంటర్లో కూడా అంతే అండి. స్టూడెంట్స్ అనేది వాళ్ళు కోచింగ్ సెంటర్లోకి వస్తారు, క్లాసులు వింటూ ఉంటుంటారు. ఆన్లైన్ క్లాసులు కానీ ఆఫ్లైన్ క్లాసులు కానీ వింటూ ఉంటుంటారు. మరి అక్కడ కష్టపడేది ఎవరయ్యా అంటే స్టూడెంట్స్. నెక్స్ట్, అక్కడ రిజల్ట్ను పొందేది ఎవరయ్యా అంటే స్టూడెంట్సే. కానీ మీ యొక్క నాలెడ్జ్ని ఏం చేస్తున్నారా అంటే పెంపొందింపచేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కష్టపడి చదివితే మంచి రిజల్ట్, జాబులు పొందడానికి ఛాన్స్ ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎవరి ప్రెజెన్స్లో అంటే అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ కానీ కోచింగ్ సెంటర్లు కానీ ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఒక ఉత్ప్రేరకం వల్ల పనిచేస్తూ ఉంటుంటారు. చూడండి, మరి పరిశ్రమల చాప్టర్లో మనకు ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఏంటిదయ్యా అంటే ప్లాస్టిక్లు. మరి ఈ ప్లాస్టిక్స్ తీసుకున్నట్లయితే దేనికి ఉదాహరణ అంటే పాలిమర్స్కు ఉదాహరణ. మరి అసలు పాలిమర్స్ అంటే ఏమిటంటే చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి ఒక పెద్ద అణువుని ఏర్పరచబడే ప్రక్రియను ఏమంటామంటే పొలిమరీకరణం అంటాం. ఆ పెద్ద అణువుని ఏమంటామంటే పాలిమర్ అంటాం. ఈ చిన్న అణువులను ఏమంటామంటే మోనోమర్స్ అంటాం. అంటే మోనోమర్లు ఒకదానితో ఒకటి కలిసి పాలిమర్ను ఏర్పరుస్తున్నవి. ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే పొలిమరీకరణము, ఇంగ్లీష్లో పాలిమరైజేషన్ అంటాం. మరి ఈ మోనోమర్ కానీ ఈ పాలిమర్లు కానీ ఏ భాషా పదాలు అంటే గ్రీకు భాషా పదాలు.
గ్రీకు భాషలో మోనో అంటే అర్థం ఏంటంటే సింగిల్, పాలీ అంటే అర్థం ఏంటంటే మెనీ, చాలా. మరి మర్ అంటే ఏంటిది అంటే యూనిట్ లేదా పార్ట్ అన్నమాట. కాబట్టి మోనోమర్ పాలిమర్లు ఏ భాషా పదాలు అంటాడు? ఏ భాషా పదాలు అంటే గ్రీకు భాషా పదాలు. పాలీ అనగా మెనీ, మోనో అనగా సింగిల్. ఈ విధంగా మోనోమర్స్ ఒకదానితో ఒకటి కలిసి ఏమి ఏర్పరుస్తున్నాయి అంటే పాలిమర్స్ని ఏర్పరుస్తున్నవి, పాలిమర్స్ని ఏర్పరుస్తున్నవి. ఆ పాలిమర్స్ ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి సహజ పాలిమర్లు, ఇంకోటి ఏమిటంటే కృత్రిమ పాలిమర్లు. ఈ సహజ పాలిమర్స్కి ఉదాహరణ తీసుకున్నట్లయితే న్యాచురల్ రబ్బర్ అండి, సహజ రబ్బర్. మరి ఈ సహజ రబ్బర్ని తీసుకున్నట్లయితే ఇండియాలో రబ్బర్ని ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారంటే కేరళలో చెట్లు ఉంటావండి. ఆ చెట్ల పేరు రబ్బర్ చెట్లు అంటాము. శాస్త్రీయ నామం వచ్చేసి ఆవియా బ్రెజిలెన్సిస్ అంటాం. ఈ చెట్లకు ఏం చేస్తారంటే ఘాట్లు పెట్టి ఏం చేస్తారంటే ఒక తెల్లని పదార్థాన్ని డబ్బాలలో తీసుకుంటా ఉంటారు. ఆ తెల్లని పదార్థం పేరు లెటెక్స్. ఆ తెల్లని పదార్థం నుంచి వచ్చింది ఏమిటయా అంటే న్యాచురల్ రబ్బర్. ఈ న్యాచురల్ రబ్బర్ అనేది ఎట్లా తయారవుతుందంటే దాంట్లో ఒక మోనోమర్ ఉండడం వలన ఆ మోనోమర్ పేరు ఏం పేరు అంటే ఐసోప్రీన్. ఐసోప్రీన్ యొక్క రసాయనిక నామం, కెమికల్ నేమ్, IUPAC పేరు ఏమిటయా అంటే 2-మిథైల్ 1,3 బ్యూటాడయీన్ అండి. 1,3 బ్యూటాడయీన్. ఒక ప్రతిక్షేపకం ఉంటుంది, 2+లో మిథైల్ గ్రూప్ ఉంటుంది చూడండి, దాని పేరు ఐసోప్రీన్. ఈ ఐసోప్రీన్లు ఒకదానితో ఒకటి కలవడం వలన మనకు ఒక పాలిమర్ ఏర్పడుతుంది. ఆ పాలిమర్ పేరు ఏం చెప్తున్నామంటే న్యాచురల్ రబ్బర్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ కృత్రిమ పాలిమర్స్ అని చెప్పాం కదా, ఇవి ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి కృత్రిమ దారాలు, ఇంకోటి ఏమిటయా అంటే ప్లాస్టిక్లు. మరి ప్లాస్టిక్లు దేనికి ఉదాహరణ అంటే పాలిమర్స్కు ఉదాహరణ. పాలిమర్స్ వీటిని దేనిచే తయారు చేస్తారంటే ప్లాస్టిక్లను దేనిచే తయారు చేస్తారంటే పెట్రోకెమికల్స్ నుంచి తయారు చేస్తూ ఉంటారండి. దేనిచే తయారు చేస్తారంటే పెట్రోలియం ఆధారిత సమ్మేళనాల నుండి తయారు చేస్తూ ఉంటారు. ఎవరినై అంటే ప్లాస్టిక్లు. దీనికి ఎగ్జాంపుల్ పాలిమర్స్కు ఉదాహరణ. మరి మొట్టమొదటి ప్లాస్టిక్ ఏంటి, ఎవరు తయారు చేసారు అనేది మనకు కావాలి. మొట్టమొదటి ప్లాస్టిక్ పేరు ఏమిటయా అంటే పార్కేసిన్ అండి. పార్కేసిన్. దీన్ని మొట్టమొదటగా తయారు చేసింది ఎవరే అంటే పార్క్స్ అనే శాస్త్రవేత్త తయారు చేసిండండి. పార్క్స్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. పార్క్స్ 1862వ సంవత్సరంలో. కాబట్టి మొట్టమొదటి ప్లాస్టిక్ పేరు ఏమిటి అంటాడు పార్కేసిన్. తయారు చేసిన శాస్త్రవేత్త పార్క్స్. మరి ఏ దేశమే అంటే బ్రిటిష్. గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఏ సంవత్సరంలో తయారు చేశాడు? 1862వ సంవత్సరంలో తయారు చేశాడు. 1862వ సంవత్సరంలో తయారు చేశాడు. చూడండి, ఇతనే చూడండి, అలెగ్జాండర్ పార్క్స్ అన్నమాట. అలెగ్జాండర్ పార్క్స్. మొట్టమొదటి ప్లాస్టిక్ ఏమిటయా అంటే పార్కేసిన్. తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే పార్క్స్. ఎప్పుడు తయారు చేశాడంటే 1862. గుర్తుపెట్టుకోవాలా చూడండి. మరి తయారు చేసింది ఈయనైతే, తయారు చేసింది పార్క్స్ అయితే పేరు వచ్చింది ఎవరికి వచ్చిందంటే ఇతనికి వచ్చింది. అతని పేరు ఏం పేరు అంటే బేక్లాండ్ అండి. బేక్లాండ్ అంటుంటాం. ఈ బేక్లాండ్ అనే శాస్త్రవేత్త ఏం తయారు చేసిండంటే ఒక ప్లాస్టిక్ను తయారు చేసిండు. ఆ ప్లాస్టిక్ పేరు ఏం పేరు అంటే బెకలైట్ అనే ప్లాస్టిక్ను తయారు చేశాడండి. బెకలైట్ అనే ప్లాస్టిక్ను తయారు చేశాడు. మరి ఈ బేక్లాండ్ని ఏమని పిలుస్తున్నామంటే ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ అంటామండి. ప్లాస్టిక్ పరిశ్రమల పితామహుడు అని పిలుస్తూ ఉంటుంటాం. ఎవరినై అంటే బేక్లాండ్.
ఈయనది ఏ దేశం అంటే బెల్జియం దేశం. చూడండి, పారక్స్దేమో ఇంగ్లాండ్ అండి, బ్రిటన్. అదే బేక్లాండ్ది ఏ దేశం అంటే బెల్జియం అండి. ఈయన తయారు చేసిన ప్లాస్టిక్ పేరు ఏం పేరంటే బెకలైట్ అనే ప్లాస్టిక్ను తయారు చేశాడు. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే మరి ప్లాస్టిక్లు మొట్టమొదటి ప్లాస్టిక్ పేరు ఏం చెప్పామంటే పార్కేసిన్ తయారు చేసింది పార్క్స్. మరి బేక్లాండ్ని ఏమంటున్నామంటే ప్లాస్టిక్ పరిశ్రమల పితామహుడు అని పిలుస్తూ ఉన్నాం. ఈయన తయారు చేసిన ప్లాస్టిక్ పేరు ఇప్పుడే చెప్పాం, ఏం పేరయ్యా అంటే బెకలైట్. ఈ బెకలైట్ను గుర్తించడానికి ఒక పరీక్షను ఉపయోగిస్తూ ఉంటాం. ఏం పరీక్ష అంటే వేడి గుండు సూది పరీక్షను ఉపయోగిస్తూ ఉంటామండి. బెకలైట్ను గుర్తించడానికి ఉపయోగించబడే పరీక్ష వేడి గుండు సూది పరీక్ష. మరి ఇక్కడ ప్లాస్టిక్స్ తీసుకున్నట్లయితే 2 రకాలండి. ఒకటి థర్మోప్లాస్టిక్స్ అంటాము, ఇంకోటేమో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. ఒకదాని పేరేమో థర్మోప్లాస్టిక్లు, ఇంకోటి ఏమిటయా అంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాడండి, థర్మోప్లాస్టిక్ అంటే ఏమిటి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకు ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. మరి ఎగ్జాంపుల్ ఎట్లా గుర్తుంటావంటే దాని యొక్క డెఫినేషన్ మనకు రావాలి. మరి థర్మోప్లాస్టిక్లు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ప్లాస్టిక్లు ఉంటాయంటే, మన ఇంట్లో ప్లాస్టిక్లు ఉంటాయి. ఆ ప్లాస్టిక్లను పట్టుకున్నట్లయితే ఈజీగా మనము చేతితో వంచడానికి వీలవుతుందా లేదా? ఆ వంచడానికి వీలయ్యే, మళ్ళీ వేడి చేసినప్పుడు దగ్గరగా ముడుచుకుపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ. ఎప్పుడైనా మన ఇంట్లో ఏముంటుందంటే పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా, ఆ పాలిథిన్ పేపర్ను తీసుకోండి, ఆ పాలిథిన్ పేపర్ను ఇలా అనగలమా? అనవచ్చు. ఈజీగా వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ పేపర్ని ఎప్పుడైనా తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టండి, ముడుచుకుపోతూ ఉంటుంది. అటువంటి ప్లాస్టిక్లను ఏమనాలి అంటే థర్మోప్లాస్టిక్లు అనాలి. మనం వాటర్ తాగుతుంటాం, వాటర్ బాటిల్ని గట్టిగా వంచినట్లయితే వంగుతోంది. అదేవిధంగా స్టవ్ మీద పెట్టినట్లయితే దగ్గరగా వచ్చేస్తుంది, ముడుచుకుపోతుంది. అటువంటి ప్లాస్టిక్లను ఏమంటామంటే థర్మోప్లాస్టిక్లు అంటాము. ఈ థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ తీసుకున్నట్లయితే నెంబర్ 1 పాలీఎథిలిన్ అండి, పాలీఎథిలిన్. దీన్నే పాలిథిన్ అంటుంటాం చూడండి, పాలీఎథిలిన్. సెకండ్ వన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పీపీ అండి, పీపీ అంటే పాలీప్రొపిలిన్. నెక్స్ట్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. దేనికి ఉదాహరణ అంటాడు? దేనికి ఉదాహరణ అంటే థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ. సెకండ్ వన్ ఏమిటంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటే ఏమిటంటే మనం ఒకసారి మడిచిన తర్వాత నువ్వు వేడి చేసినప్పటికీ యథాస్థితిని పొందని ప్లాస్టిక్లను ఏమంటామంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటాం చూడండి. కాబట్టి ఒకటేమో ఇంకోటేమో థర్మోసెట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏం చేస్తుంటామంటే స్విచ్ బోర్డ్ వాడుతూ ఉంటామండి. ఆ స్విచ్ను తయారు చేయడానికి ఏది వాడతారంటే బెకలైట్ అనే ప్లాస్టిక్ను వాడతారు. బెకలైట్ను మొట్టమొదటగా తయారు చేసింది ఎవరంటే బెక్లాండ్. కాబట్టి ఎప్పుడైనా ఆ స్విచ్ను ఎరగొట్టేసేయండి. ఆ ఎరగొట్టేసిన తర్వాత వేడి చేసి ఆ రెండింటిని జాయింట్ చేయండి. జాయింట్ అవుతాయి అంటే జాయింట్ కావు. అటువంటివి దేనికి ఎగ్జాంపుల్ అంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ. కాబట్టి బెకలైట్ కావచ్చు, మెలమిన్ కావచ్చు, దేనికి ఉదాహరణ అంటే
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ. కాబట్టి ఇక్కడ రెండు చెప్తున్నాను. ఒకటి ఏంటిదయ్యా అంటే బెకలైట్ అండి, బెకలైట్. రెండోది ఏమిటయ్యా అంటే మెలమిన్. దేనికి ఉదాహరణ అంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ. కాబట్టి ఏం లేదు, డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిక్లు చాలా ఉంటాయి, మళ్ళీ ఏ ప్లాస్టిక్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇవే ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎగ్జామ్లో. కాబట్టి మనం డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. వంచడానికి వీలయ్యే, వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే ప్లాస్టిక్లను ఏమంటామంటే థర్మోప్లాస్టిక్లు. ఒకసారి మడిచిన తర్వాత వేడి చేసినప్పటికీ యథాస్థితిని పొందని ప్లాస్టిక్లను ఏమంటామంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం, ప్లాస్టిక్లను చూస్తూ ఉంటుంటాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతము పర్యావరణం ఎక్కువగా కలుషితం ఎవరి వలన అవుతుందంటే ప్లాస్టిక్ వలనండి. ఈ పర్యావరణంలో ఎక్కువ ఘన వ్యర్థాలు ఉన్నాయంటే అవంతా కూడా ప్లాస్టిక్లకు సంబంధించినదే. చూడండి, మరి కొన్ని మనం ప్లాస్టిక్లను చూస్తూ ఉంటుంటాం, దానిపైన ఎలా ఉంటుందంటే ఎల్డిపి అని రాసి ఉంటుంది, కొన్నిటిపైన పిఈటి అని రాసి ఉంటుంది, కొన్నిటిపైన పీపీ. అటువంటి ఓట్స్ గల సమ్మేళనాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో. అటువంటి కొన్ని ప్లాస్టిక్లు, వాటి యొక్క ఉపయోగాలు ఒకసారి చూద్దాము. మరి ఏంటివయ్యా అంటే, మరి ఇక్కడ చూడండి, ఒకసారి క్వశ్చన్ అడిగాడండి, తెలంగాణ ఎస్ఐలో అడిగాడు క్వశ్చన్. చూడండి ఏం క్వశ్చన్ అయ్యా అంటే, వేడి చేయగా మెత్తబడి చల్లపరచగా గట్టిపడే పాలిమర్ను థర్మోప్లాస్టిక్ అంటారు. ఆయన ఇచ్చాడు. ఈ క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్కి ఉదాహరణ ఏమిటి అన్నాడు. థర్మోప్లాస్టిక్కి ఉదాహరణ ఏమిటి? ఇప్పుడే చెప్పాం, వంచడానికి వీలయ్యే, వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే. అంటే వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే అంటే మెత్తబడి, మళ్ళీ చల్లార్చిన వెంటనే గట్టిపడే ప్లాస్టిక్లను ఏమంటామంటే థర్మోప్లాస్టిక్లు. ఒకసారి మడిచిన తర్వాత వేడి చేసినప్పటికీ యథాస్థితి పొందని ప్లాస్టిక్లను ఏమంటామంటే థర్మోసెట్టింగ్ అంటాము. మెలమిన్ తీసుకోండి, మెలమిన్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ యొక్క కీబోర్డ్ చూడండి, లేదా మన ఇంట్లో పగిలిపోని కప్పులు ఉంటవి, ఆ పగిలిపోని కప్పులను గట్టిగా కొట్టేసండి, అసలు పగిలిపోవు. ఒకవేళ పగిలిపోయిన తర్వాత వేడి చేయండి, అవి అతుక్కుంటాయో చూడండి. అటువంటివి ఏంటివయ్యా అంటే థర్మోసెట్టింగ్. కాబట్టి మెలమిన్ కానీ, ఇప్పుడే చెప్పినాం స్విచ్ బోర్డ్ అది కానీ, నియోఫ్రిన్ కానీ, ఈ మూడు కూడా దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే థర్మోసెట్టింగ్. ఈ పాలీవినైల్ క్లోరైడ్ అనేది వంచడానికి వీలవుతుంది, వేడి చేసినప్పుడు మెత్తపడి నెక్స్ట్ చల్లార్చినప్పుడు గట్టి పడుతుంది. కాబట్టి పాలీవినైల్ క్లోరైడ్ సింపుల్గా మనం ఏ విధంగా రాసుకుంటామంటే పీవీసీగా రాసుకుంటా ఉంటాం. చూడండి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పీవీసీ. మరి కొన్ని ప్లాస్టిక్లకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లాస్టిక్ ఏమిటయా అంటే, ఫస్ట్ ప్లాస్టిక్ ఏం పేరయ్యా అంటే ఎల్డిపిఈ అండి, ఎల్డిపిఈ. ఈ ఎల్డిపిఈని ఏమని పిలుస్తూ ఉంటామంటే, ఎల్ అంటే లో, డి అంటే డెన్సిటీ, పి అంటే పాలీ, ఈ అంటే ఎథిలిన్. లో డెన్సిటీ పాలీ ఎథిలిన్. తెలుగులో దీన్ని ఏమని పిలుస్తూ ఉంటామంటే అల్ప సాంద్రత పాలీఎథిలిన్ అంటామండి. అల్ప సాంద్రత పాలీఎథిలిన్ అని పిలుస్తూ ఉంటామండి. ఎల్డిపిఈ, ఎక్కడ ఎల్డిపిఈ కనబడినా మనం అనుకోవాలి అల్ప సాంద్రత పాలీఎథిలిన్. మరి ఇది ఏ విధంగా వచ్చేస్తుంది, ఈ ఎల్డిపి ఏ విధంగా వస్తుంది, దాని మోనోమర్లు ఏంటివి అంటే ఎథిలిన్ అండి. ఈ ఎథిలిన్ని పొలిమరీకరణం చెందించగా వచ్చేదే ఏమిటయ్యా అంటే పాలీఎథిలిన్. ఇది ఎక్కడంటే లో డెన్సిటీ, అల్ప సాంద్రత వద్ద గుర్తుపెట్టుకోవాలి.
మరి ఈ ఎల్డిపి యొక్క ఉపయోగం తీసుకున్నట్లయితే దాని యొక్క ఇదేమంటామంటే కోడ్ నెంబర్ అండి, కోడ్ నెంబర్స్ అనేది నెక్స్ట్ వస్తుంది, అక్కడ చూద్దాం. దీని యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే మేజర్ ఉపయోగాలు ఏంటివంటే మనం క్యారీ బ్యాగ్స్ని వాడుతూ ఉంటాం మన డైలీ లైఫ్లో. ఆ క్యారీ బ్యాగ్స్ అన్నిటిని కూడా దాదాపు దేంతో తయారు చేస్తారంటే దీంతోటే తయారు చేస్తారండి, ఎల్డిపి. కాబట్టి గుర్తు రావాలి, క్యారీ బ్యాగ్స్ను తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ అప్పుడప్పుడు చిన్న పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలను తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. విద్యుత్ కేబుల్స్ను తయారు చేయడానికి వాడుతుంటాము. ఇంకా మామూలు బాటిళ్లను తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. కానీ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదయ్యా అంటే క్యారీ బ్యాగులను తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ మధ్యకాలంలో క్యారీ బ్యాగులు వాడకూడదని ఏం చేశారంటే పట్టణాల్లో మొత్తం కూడా బ్యాన్ చేసేసారండి. ఎవరైనా ఏదైనా షాప్ వాళ్ళు వాడినట్లయితే అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు చూడండి. కాబట్టి ఆ క్యారీ బ్యాగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక క్యారీ బ్యాగ్స్ని నిషేధించిందండి. 50 మైక్రాన్స్ కన్నా 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే మైక్రాన్ విలువ తగ్గితే మందము విలువ పెరుగుతుంది. ఆ 50 మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉండే ప్లాస్టిక్ సంచులను ఇండియా గవర్నమెంట్ నిషేధించింది. కాబట్టి ఏం చేశారు అంటే అధికారులు వచ్చి షాపులలో చెక్ చేసి వెళ్ళారండి. అవి 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నవా ఎక్కువ ఉన్నవా? ఎప్పుడూ కూడా 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉండాలి. మైక్రాన్ విలువ తగ్గిందంటే మందం పెరుగుతుంది. మందం పెరిగినట్లయితే ఏమవుతుందయా అంటే పర్యావరణానికి కలుషితం అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఫస్ట్ ప్లాస్టిక్ అండి. రెండో ప్లాస్టిక్ పేరు ఏం పేరయ్యా అంటే హెచ్డిపిఈ అండి. హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలిఎథిలిన్ అనమాట. హై డెన్సిటీ పాలిఎథిలిన్, అధిక సాంద్రత పాలిఎథిలిన్, అధిక సాంద్రత పాలిఎథిలిన్. మరి ఈ అధిక సాంద్రత పాలిఎథిలిన్ యొక్క మోనోమర్ కూడా ఎవరైనంటే ఎథిలినేనండి. రెండిటికి మోనోమర్స్ సేమ్ గుర్తుపెట్టుకోవాలి. రెండిటికి మోనోమర్స్ సేమ్. ఇక్కడ ఎథిలినే. అప్పుడప్పుడు మోనోమర్లు అడుగుతూ ఉంటుంటాడు. కాబట్టి మోనోమర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఎల్డిపిఈకైనా హెచ్డిపిఈకైనా మోనోమర్స్ సేమ్. ఇంకో పాయింట్ ఇక్కడ ఈ విధంగా రాసిరంటే అర్థం ఏంటిదయ్యా అంటే ఇదేదో ప్లస్ కాదండి, కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. ఒక చైన్ లాగా కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా ఉన్నాయి కాబట్టి కింద ఎం రాసాము. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అన్నమాట. దాన్నే పాలీ అంటాము. కాబట్టి పాలీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎథిలిన్. కాబట్టి ఏమంటామంటే పాలిఎథిలిన్. మరి హెచ్డిపి యొక్క ఉపయోగాలు ఏంటివి? ఈ హెచ్డిపి యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే మన ఇంట్లో వంటిట్లో ఎక్కువగా సామాగ్రి దాంతోటే తయారు చేస్తూ ఉంటుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాత్రూంలో వాడే బకెట్స్ కానీ మగ్గులు కానీ, డస్ట్బిన్ చెత్త వేయడానికి ఉపయోగించే డస్ట్బిన్లు కానీ, కొన్ని రకాల చైర్లను తయారు చేయడానికి వాడుతుంటుంటాము. ఇంకోటి ఏమిటయ్యా అంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం టీవీలలో గోదావరి హెచ్డిపిఈ పైప్స్ అంటాడు వాడు. గోదావరి హెచ్డిపిఈ పైప్స్ అంటే గోదావరి అనే కంపెనీ పైపులను దేంతో తయారు చేసిందంటే హై డెన్సిటీ పాలిఎథిలిన్ ఉపయోగించి తయారు చేసింది అన్నమాట. అప్పుడప్పుడు మనం పొలంలో ఏం చేస్తుంటామంటే ఈ పొలం నుంచి ఆ పొలానికి పైపు వేయడానికి అంటే మోల్డ్ అవుతూ ఉంటుంది, ఈజీగా వంగడానికి వీలవుతుంది. ఇటువంటి పైపులు చూడండి, ఆ పైపులను తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. కొన్ని రకాల బాటిళ్లను తయారు చేయడానికి, బాటిల్స్ కూడా తయారు చేయడానికి వాడుతూ ఉంటామండి. ఇంకా ఈ మధ్యకాలంలో క్యారీ బ్యాగులను ఈ హెచ్డిపిఈతో కూడా తయారు చేస్తున్నారండి. ఎక్కువగా ఉపయోగించేది ఏంటిది అంటే ఎల్డిపిఈ. కానీ ఎల్డిపిఈని ఇప్పుడు ఉపయోగించడం లేదు ఎక్కువగా.
ఎందుకు ఎల్డిపిని ఉపయోగించడం లేదు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది రీసైక్లింగ్ చేయబడదు. నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలవుతుంది కాబట్టి దీనిని ఏం చేస్తున్నారంటే ప్రజెంట్గా క్యారీ బ్యాగ్స్ను తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి క్యారీ బ్యాగ్స్, ఆ క్యారీ బ్యాగ్స్ పైన ఈ విధమైన సింబల్ ఉండి మధ్యలో 2 కనబడుతుంది. 2 అంటే ఇప్పుడు వస్తుంది, అదేంటిదయ్యా అంటే HDPE, లేదా డైరెక్ట్గా ఈ క్యారీ బ్యాగ్ పైన HDPE అని ఉంటుంది చూడండి. కాబట్టి ఇది రెండో ప్లాస్టిక్. మొదటి ప్లాస్టిక్ LDPE, రెండో ప్లాస్టిక్ HDPE. మూడోది ఏమిటయా అంటే PVC అండి. PVC అంటే అందరు చెప్తారు. PVC అంటే వినాయిల్ క్లోరైడ్. అప్పుడప్పుడు మనం టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటుంటాం. సుధాకర్ PVC పైపులు, నంది PVC పైపులు. నంది కానీ సుధాకర్ కానీ వాళ్ళ బ్రాండ్ నేమ్, వాళ్ళ కంపెనీ పేరు. ఆ సుధాకర్ అనే కంపెనీ వాళ్ళు పైపులను దేంతో తయారు చేశారంటే PVC, పాలీవినైల్ క్లోరైడ్ అన్నమాట. ఈ పాలీవినైల్ క్లోరైడ్ ఎలా తయారు చేస్తామంటే ఈయన ఏం పేరు అంటే వినైల్ క్లోరైడ్ అండి. ఈ వినైల్ క్లోరైడ్ని పొలిమరీకరణం చెందించగా ఎన్నంటే ఇప్పుడే చెప్పినాం పాలీ. ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు? వినైల్ క్లోరైడ్. కాబట్టి పాలీవినైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. PVC పైపులను తయారు చేయుటలో ఉపయోగించబడే మోనోమర్ పేరు ఏమిటి అంటాడు. మోనోమర్ పేరు ఏమిటంటే వినైల్ క్లోరైడ్. మరి ఈ వినైల్ క్లోరైడ్ యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే మన ఇంట్లో అప్పుడప్పుడు పైపులను ఉపయోగిస్తూ ఉంటుంటాం. ఆ కరెంటు వైరింగ్ వేసేటప్పుడు చూడండి, ఆ పైపులన్నిటిపైన ఈ పేరు రాసి ఉంటుంది. ఏ ప్లాస్టిక్ డబ్బా పైన, ఏ ప్లాస్టిక్ పైపు పైన PVC రాసి ఉన్నా అవంతా కూడా ఏంటిదంటే పాలీవినైల్ క్లోరైడే. ఇంకా ఫ్లెక్సీలను తయారు చేయడానికి ఉపయోగిస్తామండి. ఫ్లెక్సీల తయారీలో కూడా వాడుతూ ఉంటాము. అప్పుడప్పుడు రెయిన్ కోట్లను తయారు చేయడానికి కూడా వాడుతుంటాము. ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, విద్యుత్ బంధకాలను తయారు చేయడానికి కూడా వాడుతుంటాము. ఎవరిని అంటే PVCని. PVC అనగానేమి అంటాడు? పాలీవినైల్ క్లోరైడ్. మేజర్ ఉపయోగం ఏంటంటే పైపులు బాగా గుర్తుపెట్టుకోవాలండి. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏమిటయా అంటే PP అంటామండి దీన్ని. AP కాదండి, PP అంటే అర్థం ఏమిటయా అంటే పాలీప్రొపిలిన్ అండి. ఏం పేరయ్యా అంటే పాలీప్రొపిలిన్. PP అనగా మరి ఈ పాలీప్రొపిలిన్ ఎలా ఏర్పడుతున్నాయి అంటే ఈయన ఏం పేరు అంటే ప్రొపిలిన్ అండి. ప్రొపిలిన్ లేదా దాన్ని ప్రోపీన్ అంటాం. ప్రోపీన్ లేదా ప్రొపిలిన్. ఈ ప్రొపిలిన్ని లేదా ప్రోపిన్ని పొలిమరీకరణం చెందిస్తే మనకు వచ్చేది ఏమిటంటే PP, పాలీప్రొపిలిన్. చూడండి, మరి పాలీప్రొపిలిన్ తీసుకున్నట్లయితే పాలీప్రొపిలిన్ యొక్క ఉపయోగం ఏమిటి అంటుంటాడు. ఉపయోగం ఏంటయా అంటే దీనిని కూడా పైపులను తయారు చేయడానికి వాడతామండి. ఇక్కడ చూడండి PP పైప్ అని కనబడుతుంది చూడండి, PP. కాబట్టి పైపులను తయారు చేయడానికి వాడుతూ ఉంటామండి. నెక్స్ట్ మెడికల్ పరికరాలను తయారు చేయడానికి వాడతాము. మెడికల్ పరికరాల తయారీలో ఉపయోగిస్తున్నాము. చైర్లను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. బాక్సెస్ను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. బాటిల్స్ను తయారు చేయడానికి, కాస్మెటిక్ బాటిల్స్ కానీ, లేదా ఎప్పుడైనా చూడండి మనము ఆయిల్ పోసి పెట్టుకుంటూ ఉంటాం ఇంట్లో. ఆయిల్ స్టోరేజ్ బాటిల్స్ ఉంటాయి. ఆ బాటిల్స్ పైన కానీ, అప్పుడప్పుడు మనం బాత్రూమ్ టాయిలెట్స్లో చూడండి హార్పిక్ అని ఉంటుంది.
ఆ హార్పిక్ పైన ఎప్పుడైనా చూడండి పీపీ అని రాసి ఉంటుంది. ఆ బాటిల్స్ అన్నీ కూడా దేంతో తయారు చేయబడినవంటే దీంతోటే. కాబట్టి బాటిళ్లను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఇంకోటి తాడులను తయారు చేయడానికి వాడుతున్నాము. పాలీప్రొపిలిన్ తాళ్లను తయారు చేయడానికి వాడుతున్నాము. ఎప్పుడన్నా మన ఇంట్లో చూడండి రైస్ పోసి పెట్టుకుంటా ఉంటుంటాం. ఆ రైస్ పోసి పెట్టుకున్న బ్యాగ్ పైన ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి పాలీప్రొపిలిన్ అని కనబడుతుంది. పాలీప్రొపిలిన్. కాబట్టి ఈ రైస్ బ్యాగులను తయారు చేయడానికి కూడా ఎవరిని వాడుతున్నామంటే పాలీప్రొపిలిన్ వాడుతున్నాము. పాలీప్రొపిలిన్ యొక్క మోనోమర్ పేరు ప్రోపీన్ లేదా ప్రొపైలిన్ అంటాం. చూడండి మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏమిటయ్యా అంటే దీని పేరు ఏం పేరయ్యా అంటే పిఎస్ అండి. మరి పిఎస్ అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ కాదండి, పాలిస్టైరిన్. పాలిస్టైరిన్. ఇక పాలిస్టైరిన్ అంటున్నాం కాబట్టి మీరే చెప్తారు మోనోమర్. పాలిస్టైరిన్ అంటున్నాం కాబట్టి మోనోమర్ ఏమవుతుంది అంటే స్టైరిన్ అంతే. కాబట్టి ఈ స్టైరిన్ని పొలిమరీకరణం చెందించగా వచ్చింది ఏమిటయా అంటే పాలిస్టైరిన్. ఇదేమో స్టైరిన్. ఈ స్టైరిన్ ఏం చేస్తున్నాం? పొలిమరీకరణం చేస్తున్నాం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మోనోమర్స్ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. మోనోమర్స్ దానికి ఇంకేమైనా పేరుందా? ఉపయోగం ఇంపార్టెంట్. చూడండి మరి దీని యొక్క ఉపయోగం ఏంటయ్యా అంటే డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటామండి. ఇదివరకు టీ తాగడానికి లేదా వాటర్ తాగడానికి కాఫీ తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు ఉండే, డిస్పోజబుల్ గ్లాసెస్ ఉండే. ఆ డిస్పోజబుల్ గ్లాసెస్ అన్నిటినీ దీంతో తయారు చేస్తారండి. ఎగ్గు ట్రేస్ ఉంటవి. ఈ ఎగ్గులను కాదండి తయారు చేసేది, ఎగ్గులను ఉంచడానికి ఈ ట్రేలను తయారు చేయడానికి ఉపయోగిస్తాము. కాబట్టి డిస్పోజబుల్ గ్లాసెస్, ఇంకోటి ఎగ్ ట్రేస్. మరి పిఎస్ అంటే ఏమిటయ్యా అంటే పాలిస్టైరిన్. పాలిస్టైరిన్. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే దీని పేరేం పేరే అంటే బెకలైట్ అండి. దీని పేరేం పేరే అంటే బెకలైట్. ఇంతకుముందే చెప్పాము బెకలైట్ని ఎవరో తయారు చేశారని చెప్పాం. ఎవరైనా అంటే బేక్లాండ్. ఈ బెకలైట్ను ఎలా తయారు చేస్తామంటే ఫీనాల్ ఫార్మాల్డిహైడ్ అండి. ఫీనాల్ బెంజిన్ పైన OH ఉంటుంది, ఫార్మాల్డిహైడ్. ఈ రెండు మోనోమర్లను కలిపినప్పుడు మనకు వచ్చేది ఏమిటయ్యా అంటే బెకలైట్, ఫీనాల్ ఫార్మాల్డిహైడ్. మరి ఈ బెకలైట్ యొక్క ఉపయోగం ఏంటి? ఇంతకుముందే చెప్పినాం ఎలక్ట్రికల్ స్విచెస్. ఆ ఎలక్ట్రికల్ స్విచెస్ అన్నిటిని కూడా దేంతో తయారు చేస్తారంటే బెకలైట్తో తయారు చేస్తారండి. టెలిఫోన్లు ఇదివరకు మన ఇండ్లలో ఏమైనా కానీ సెల్ ఫోన్లు లేనప్పుడు అన్ని ల్యాండ్లైన్ ఫోన్స్ ఉంటాయి. ఆ టెలిఫోన్లను తయారు చేయడానికి వాడుతుంటాము. మన ఇంట్లో పప్పు వండుతాము లేదా టీ పెడతా ఉంటుంటాము. పప్పు డైరెక్ట్గా ఏం చేస్తామంటే స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా దించుతూ ఉంటాము చేతి పట్టుకొని, కానీ కాలదండి. ఈ ఛాయ్ పెట్టుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత డైరెక్ట్ తీస్తాం, ఎటువంటిది పట్టుకోకుండానే. ఆ పట్టుకోవడానికి హ్యాండిల్స్ని వాడుతున్నాం. చూడండి ఈ హ్యాండిల్స్ని తయారు చేయడానికి వాడతామండి. కాబట్టి వంట పాత్రల యొక్క హ్యాండిల్స్ని తయారు చేయడానికి వాడతాం. అదేవిధంగా విలువైన రాళ్లకు బదులుగా కూడా అప్పుడప్పుడు వాడతామండి. అది తక్కువగా. ఈ 3 ఉపయోగాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి బెకలైట్ దగ్గర. నెక్స్ట్ ప్లాస్టిక్ పేరేం పేరే అంటే దీని పేరేం పేరే అంటే మెలమిన్ అండి. మెలమిన్. ఈ మెలమిన్ తీసుకున్నట్లయితే మెలమిన్ పొలిమర్ అంటాం. మెలమిన్ దీని యొక్క మోనోమర్స్ వచ్చేసి మెలమిన్ ఫార్మాల్డిహైడ్. మెలమిన్ ఒకటి, ఫార్మాల్డిహైడ్ ఒకటండి. ఆ 2 అనేది మోనోమర్స్. ఎవరి యొక్క మోనోమర్స్ అంటే మెలమిన్ యొక్క. ఈ మెలమిన్ యొక్క ఉపయోగాలు ఏంటివి అంటే అప్పుడప్పుడు మన ఇండ్లలో కిచెన్లో వాడుతూ ఉంటాం. కప్పులు కానీ ప్లేట్లు కానీ ఉంటాయి. ఆ కప్పులు కానీ ప్లేట్లు కానీ అప్పుడప్పుడు కింద పడతా ఉంటాయండి. అటువంటి ఆ కింద పడినప్పుడు పగలకుండా ఉంటాయి కదా. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ షాప్కి వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటాడు, కింద కొట్టి చూపిస్తూ ఉంటుంటాడు. కింద కొట్టినప్పుడు పగలవు కదా. అటువంటి ప్లేట్లను తయారు చేయడానికి వాడుతున్నాము మెలమిన్ని.
కంప్యూటర్ యొక్క కీబోర్డులను తయారు చేయడానికి వాడుతున్నాము, కంప్యూటర్ కీబోర్డ్స్ల తయారీలో వాడుతున్నాము, ఫ్లోర్ మెటీరియల్స్ను తయారు చేయడానికి వాడుతున్నాము, కంప్యూటర్ టీవీల యొక్క క్యాబినెట్లను కూడా తయారు చేయడానికి వాడతామండి. ఎవరినంటే మెలమిన్. ఈ కంప్యూటర్ కీబోర్డ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. విరిగిపోని ఈ వస్తువులను తయారు చేయడానికి వాడుతూ ఉన్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడండి. దీనిపైన ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అయ్యా అంటే, ఎప్పుడయ్యా అంటే తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ పోయింది సార్ మొన్న 2019లో అడిగిన క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వివరణలు ఏవి? ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడు. ఇదివరకు క్వశ్చన్ ఎట్లా అడిగేదంటే ఒక సింగిల్ లైన్ ఇచ్చి ఏబిసిడి ఇచ్చేది అంతే. ఆ ఏబిసిడిలో ఏది కరెక్ట్ అనేది అంతే. కానీ ఇప్పుడు చూడండి, క్రింది వానిలో సరైన వివరణలు ఏవి? 4 క్వశ్చన్లు, 4 కింద 4 పాయింట్స్ ఇచ్చి మళ్ళీ కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఎట్లా? ఏబిసిడీలు సరైనవి, ఏబిసిలు మాత్రమే, బీసీడీలు మాత్రమే, బీసీ మాత్రమే. అట్లా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. లేదా ఇంకెట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే ఇటువైపు 4 ఇస్తున్నాడు, ఇటువైపు 4 ఇస్తున్నాడు, జతపరచండి అంటున్నాడు. అంటే ఇవి 4 క్వశ్చన్స్ అన్నమాట. ఈ 4 క్వశ్చన్స్ కలిపి ఒకటే క్వశ్చన్ కింద అడిగాడు చూడండి. అట్లా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. మరి ఏమిచ్చాడంటే విరగని పింగాణి పాత్రలను తయారు చేయడానికి మెలమైన్ పాలిమర్ను వాడుతారు. రెండోది, ఎంజైమ్లు జీవ ఉత్ప్రేరకాలు. థర్డ్ది, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ను నేరస్తులను గుర్తించడానికి వాడతారు. ఫోర్త్ వన్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక యాంటీసెప్టిక్ ఉదాహరణ. మరి ఇప్పుడే నేర్చుకున్నాం కదా, విరగని పింగాణి పాత్రలను తయారు చేయడానికి మెలమిన్ పాలిమర్ను ఉపయోగిస్తారు. ఓకేనా కాదా? ఓకే, కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక యాంటీసెప్టిక్. ఆల్రెడీ మనకు వచ్చింది ఇది. టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటే అయోడిన్ని దేంట్లో కరిగించారు? C2H5OH ఇథైల్ ఆల్కహాల్లో కరిగించారు. ఈ ఇథైల్ ఆల్కహాల్లో కరిగించబడిన అయోడిన్ని ఏమన్నామంటే టింక్చర్ అయోడిన్ అన్నా. టింక్చర్ అయోడిన్ లేదా టింక్చర్ ఆఫ్ అయోడిన్. ఇది దెబ్బ తాకిన దగ్గర పెడతారని చెప్పినాం. దెబ్బ తాకిన దగ్గర పెట్టిరంటే అర్థం ఏంటి? అక్కడ ఏమైనా బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఉంటే చనిపోతాయి. ఆ సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగించే వాటిని ఏమనాలి? యాంటీసెప్టిక్స్ అంటాము. కాబట్టి టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక యాంటీసెప్టిక్ అవునా కాదా? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ 2 కూడా బయాలజీ రిలేటెడ్గా అడిగాడు. అయినా చూడండి, ఎంజైమ్స్ ఏం చేస్తున్నవి? మన బాడీలో ఏం చేస్తున్నాయి అంటే మన యొక్క ఉత్తేజితాన్ని తోడ్పడుతున్నవి. అంటే మన యొక్క వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతున్నవి. అంటే ఉత్ప్రేరకాలే కదా, అది జీవపరంగా కదా. కాబట్టి జీవ ఉత్ప్రేరకాలు ఎంజైమ్లు అనేటివి. ఇది బయాలజికల్ రిలేటెడ్ అంటే. ఇక ఇదందరికీ తెలుసు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ను నేరస్తులను గుర్తించడానికి వాడరా అంటే ఇది అందరికీ తెలుసు. ఇది కూడా బయాలజీ రిలేటెడ్ అంటే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కరెక్టే. అప్పుడు ఆప్షన్ ఏది ఇవ్వాలంటే ABCD అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు చూడండి. కాబట్టి మెలమిన్ వచ్చింది. కాబట్టి మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏ ప్లాస్టిక్ అయ్యా అంటే PET అండి. PET. మరి ఈ PET అంటే ఏమిటయా అంటే పాలీఎథిలిన్ టెరిప్తలేట్ అండి. PET అంటే పాలీఎథిలిన్ టెరిప్తలేట్.
మరి ఈ పాలీఎథిలిన్ టెరిప్తలేట్ అనేది మనం నిత్య జీవితంలో ఎక్కడ చూస్తుంటామంటే వాటర్ బాటిల్స్ పైన చూస్తూ ఉంటాం. మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయండి. ఆ వాటర్ బాటిల్స్ పైన లేదా మన ఇంట్లో లేడీస్ అంటూ ఉంటుంటారు పెట్ బాటిల్స్ అంటారు. ఆ పెట్ అంటే ఏ పెట్ అంటే ఈ పెట్టే. పెట్ అంటే పాలీఎథిలిన్ టెరిప్తలేట్. ఈ పాలీఎథిలిన్ టెరిప్తలేట్ యొక్క మోనోమర్లు ఏంటివి అంటాడు. ఒకటి టెరిప్తలిక్ ఆమ్లం అండి, టెరిప్తలిక్ యాసిడ్. ఇంకోటి ఏంటిదయ్యా అంటే ఎథిలిన్ గ్లైకాల్. ఎథిలిన్ గ్లైకాల్. ఈ ఎథిలిన్ గ్లైకాల్ టెరిప్తలిక్ ఆమ్లాలు రెండింటిని కలపడం వలన మనకేమొస్తుందంటే పీఈటీ వస్తుంది. ఈ పీఈటీని ఏం తయారు చేయడానికంటే ముఖ్యంగా వాటర్ బాటిల్స్ని తయారు చేయడానికి వాడుతూ ఉంటానండి. వాటర్ బాటిల్స్ పైన ఎప్పుడైనా చూడండి పీఈటీ అని రాసి ఉంటుంది. ఎప్పుడైనా వాటర్ బాటిల్ ఉన్నట్లయితే మన ఇంట్లో తాగే వాటర్ బాటిల్ కింది వైపు నుంచి అయినా చూడండి ఆ కిందనైనా రాసి ఉంటుంది పీఈటీ అని. కూల్ డ్రింక్ బాటిల్ పైన చూడండి ఆ కూల్ డ్రింక్ బాటిల్ పైన కూడా ఏమని రాసి ఉంటుందంటే పీఈటీ. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ ఒకటి కూల్ డ్రింక్ బాటిళ్లను తయారు చేయడానికి వాడుతూ ఉంటుంటామండి. ఏ పాలిమర్ని అంటే ఏ ప్లాస్టిక్ని అంటే పాలీఎథిలిన్ టెరిప్తలేట్. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏంటిదయ్యా అంటే ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ చూడండి. ఏంటిదయ్యా అంటే టెఫ్లాన్. మరి ఈ టెఫ్లాన్కి మరొక పేరు ఏమిటి అంటాడు. ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ టెఫ్లాన్. ఈ టెఫ్లాన్ అనేది ఎట్లా తయారు చేస్తారంటే టెట్రాఫ్లోరో ఎథిలిన్ అనే సమ్మేళనం నుంచి తయారు చేస్తారండి. టెట్రాఫ్లోరో ఎథిలిన్. కాబట్టి మోనోమర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, టెట్రాఫ్లోరో ఎథిలిన్. ఈ టెట్రాఫ్లోరో ఎథిలిన్ని పొలిమరీకరణం చేస్తే మనకేమొచ్చింది, ఒక పాలిమర్ వచ్చింది. కాబట్టి దీని పేరు ఏం పేరు ఇప్పుడు టెట్రాఫ్లోరో ఎథిలిన్. అదే చూడండి. కాబట్టి టెఫ్లాన్కు మరొక పేరు ఏమిటయా అంటే టెట్రాఫ్లోరో ఎథిలిన్. చూడండి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి సింపుల్గా PTFE టెట్రాఫ్లోరో ఎథిలిన్. మరి ఈయన యొక్క మేజర్ ఉపయోగం ఏమిటంటే మన ఇంట్లో ఏమైనా ఫ్రై చేయడానికి, ఫ్రై అనేది తొందరగా అంటే మాడిపోతూ ఉంటుంది. ఆ విధంగా మాడిపోకుండా ఉండడానికి ఒక కూర వండేటప్పుడు పాత్ర గోడలకు అంటుకుంటూ ఉంటుంది. ఆ పాత్ర గోడలకు అంటకుండా లోపల ఒక కోటింగ్ చేస్తూ ఉంటారు. ఆ కోటింగ్ ఏ కోటింగ్ అంటే టెఫ్లాన్ కోటింగు. కాబట్టి నాన్ స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంటాం. అంటే అదేవిధంగా మనం ఏదైనా వెహికల్ కొన్నాం, బైక్ కానీ కారు కానీ కొన్నాం. ఆ బైక్ కానీ కారు కానీ కొన్నప్పుడు ఫస్ట్ షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు కోటింగ్ చేస్తారు అంటుంటారు. ఏ కోటింగ్ అయ్యా అంటే ఈ కోటింగే టెఫ్లాన్ కోటింగ్ చేయబడి ఉంటుంది. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్లాస్టిక్ ఏమిటయా అంటే నైలాన్ 6 అండి. నైలాన్ 6. ఈ నైలాన్ 6కి మరొక పేరుంది. ఏం పేరు అంటే పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు పేర్లు అడుగుతున్నాడు. పెర్లాన్ ఎల్ అంటారు. మరి ఈ నైలాన్ 6 తయారీకి ఉపయోగించే మోనోమర్ పేరు ఏం పేరు అంటే క్యాప్రోలాక్టమ్ వలన వచ్చేది నైలాన్ 6. దీన్నే పెర్లాన్ ఎల్ అని కూడా అంటామండి. ఈ నైలాన్ యొక్క ఉపయోగాలు ఏంటివి అంటే ఏం తయారు చేయడానికి అంటే తాళ్ళను తయారు చేయడానికి వాడతాం, బట్టలను వస్త్రాలను తయారు చేయడానికి వాడుతున్నాము. అదేవిధంగా వాహనాల యొక్క టైర్లను తయారు చేయడానికి. ఎప్పుడైనా టైర్లు తీసుకున్నట్లయితే టైర్లో అన్ని దారాలు కనబడతా ఉంటాయి. ఆ దారాలన్నీ కూడా ఏం దారాలే అంటే నైలాన్ దారాలే. కాబట్టి ఈ 3 మేజర్ ఉపయోగాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క అంటే నైలాన్ 6. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏ ప్లాస్టిక్ అంటే బ్యూనా ఎస్ రబ్బర్ అండి. ఈ రబ్బర్ పేరు ఏం పేరు అంటే బ్యూనా
ఎస్ రబ్బర్ అంటాం చూడండి. ఈ బ్యూనా ఎస్ రబ్బర్ యొక్క మేజర్ ఉపయోగం ఏంటిదంటే, ఇప్పుడు టైర్లు ఉంటాయి కదండి, వాహనాల యొక్క టైర్లు, ఆ టైర్ల యొక్క రబ్బర్ అంతా కూడా బ్యూనా ఎస్ రబ్బరే. ఆటోమొబైల్ టైర్లను తయారు చేయడానికి వాడతాము. ఇంకా తీసుకున్నట్లయితే చెప్పులు, స్లిప్పర్స్ మనం వేసుకుంటూ ఉంటుంటాం, కింద రబ్బర్ కనబడుతూ ఉంటుంది. ఆ రబ్బర్ అంతా కూడా దేనికి సంబంధించిందంటే బ్యూనా ఎస్, చెప్పులను తయారు చేయడానికి వాడుతున్నాము. ఇది బ్యూనా ఎస్ అండి, ఇది బ్యూనా ఎస్ రబ్బర్. ఈ కిందిది మళ్ళీ సపరేట్ అండి. కిందిది ఏంటిది అంటే బ్యూనా, ఇది ఎన్ రబ్బర్ అండి, బ్యూనా ఎన్ రబ్బర్. ఇదేమో బ్యూనా ఎస్, ఇదేమో బ్యూనా ఎన్. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే బ్యూనా ఎన్ రబ్బర్. మరి బ్యూనా ఎస్ రబ్బర్ యొక్క మోనోమర్ పేరేం అంటే 1,3 బ్యూటాడైన్ అండి. ఇంకోటి ఏమిటంటే స్టైరిన్. బ్యూటాడైన్ 1,3 బ్యూటాడైన్ స్టైరిన్ల యొక్క మిశ్రమాన్నే, ఆ రెండింటిని కలిపినప్పుడు వచ్చిన రబ్బరే బ్యూనా ఎస్. ఉపయోగాలు: వాహనాల టైర్లు, ఆటోమొబైల్స్ టైర్లు, చెప్పుల తయారీలో వాడుతున్నాం. ఇంకో రబ్బర్ పేరేం అంటే బ్యూనా ఎన్ రబ్బర్. ఈ బ్యూనా ఎన్ రబ్బర్ యొక్క మోనోమర్స్ ఏంటివి అంటే, ఒకటి ఏమిటంటే సేమ్ అండి, ఇదే తీసుకుంటాం. ఏంటిది అంటే 1,3 బ్యూటాడైన్ అండి. దీని పేరేం అంటే అక్రైలోనైట్రైల్. దీని పేరేమో బ్యూటాడైన్, దీని పేరేమో అక్రైలోనైట్రైల్. ఈ రెండు మోనోమర్ల వలన ఏర్పడేది ఏమిటంటే ఈ బ్యూనా ఎన్ రబ్బర్. ఈ బ్యూనా ఎన్ రబ్బర్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఓస్ పైపులను తయారు చేయడానికి వాడుతున్నాం. ఓస్ పైప్స్ అంటుంటాం చూడండి, ఓస్ పైపులు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏం తయారీకి వాడుతున్నామంటే ఈ గాస్కెట్లను తయారు చేయడానికి వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకున్నట్లయితే గాస్కెట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్ ఉంటుందండి. ఆ ప్రెషర్ కుక్కర్ పైన బెల్ట్ లాగా ఉంటుంది కదా, వాటన్నిటిని మనం ఏమంటామంటే గాస్కెట్లు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పైప్ ఉంటుందండి, బోర్ వేసిన తర్వాత పైపు పెడతాం. ఆ పైపు పెట్టిన తర్వాత దానికి వంక బెండ్ పెట్టి ఏం చేస్తామంటే మళ్ళీ పైప్ వేస్తాము. అక్కడ కూడా ఏం చేస్తారంటే ఒక రబ్బర్ వేస్తూ ఉంటుంటారు, అది గాస్కెట్లు అన్నమాట. ఇదేంటిది అంటే సో వీటిని ఏమంటామంటే ఆయిల్ సీల్స్ అంటామండి, ఆయిల్ సీల్స్. ఇదేమో ఓజ్ పైపులు, ఇవేమో గాస్కెట్లు, ఇవేమో ఆయిల్ సీళ్లను తయారు చేయడానికి వాడుతుంటాము. ఇంకోటి ట్యాంకుల యొక్క లైనింగ్ తయారు చేయడానికి కూడా ఎవరిని వాడుతుంటామంటే ఈ బ్యూనా ఎన్ రబ్బర్ను ఉపయోగిస్తూ ఉంటుంటాం. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏమిటంటే నియోప్రిన్ రబ్బర్ అంటాం. ఈ నియోప్రిన్ రబ్బర్ యొక్క మోనోమర్ పేరేం అంటే క్లోరోఫ్రిన్. దీని యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే ఇదేంటిది అంటే ఒక బెల్ట్ తిరుగుతూ ఉంటుందండి. ఈ బెల్ట్ని ఏమంటామంటే కన్వేయర్ బెల్ట్స్. ఇవేంటివంటే జిరాక్స్ మిషన్లో బాగా మనకు కనబడతా ఉంటాయండి. ప్రింటింగ్ రోలర్స్ అంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రింటింగ్ రోలర్స్ను తయారు చేయడానికి, కన్వేయర్ బెల్టులను తయారు చేయడానికి, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ విద్యుత్ బంధకాలను తయారు చేయడానికి కూడా వాడుతుంటాము. ఎవరిని అంటే నియోప్రిన్ని. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇదేంటిది అంటే ప్లెక్సీగ్లాస్ అండి, ప్లెక్సీగ్లాస్. ఈ ప్లెక్సీగ్లాస్ తీసుకున్నట్లయితే దీనికి మరొక పేరు ఉంటుందండి. ఏం పేరు అంటే మిథాక్రిలేట్. ఇది ఫ్లెక్సీగ్లాస్ అనేది మిథాక్రిలేట్ వలన ఏర్పడుతుంది కాబట్టి ముందర ఏం పెట్టాలంటే పాలీ అని పెట్టాలి. కాబట్టి మిథాక్రిలేట్ని మనం ఏమంటామంటే ఫ్లెక్సీగ్లాస్ అని పిలుస్తూ ఉంటాం. మరి ఫ్లెక్సీగ్లాస్ తయారీలో ఉపయోగించబడే కెమికల్ ఏమిటంటే మిథాక్రిలేట్. చూడండి, మిథాక్రిలేట్ను వాడుతున్నాము.
ఈ ఫ్లెక్సీ గ్లాసును ఏ విధంగా వాడుతున్నామంటే గాజుకు బదులుగా వాడుతూ ఉంటుంటామండి. గాజుకు బదులుగా, గాజుకు ప్రతిగా వాడుతూ ఉంటుంటాం. ఇంకా అలంకరణ సామాగ్రిలో వాడుతూ ఉంటాము. అలంకరణ సామాగ్రిలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఏ గ్లాసుని అంటే ఫ్లెక్సీ గ్లాసును. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే దీనిపైన ఒక క్వశ్చన్ అడిగిండండి తెలంగాణ కానిస్టేబుల్లో. ఏం క్వశ్చన్ అంటే తెలంగాణ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఫ్లెక్సీ గాజు తయారీలో ఉపయోగించినది ఏది? ఫ్లెక్సీ గాజు తయారీలో ఉపయోగించినది ఏది? అందరు ఏం చేసుకుంటారంటే ఇది గాజుకు సంబంధించింది అనుకుంటారు. ఇది గాజుకు సంబంధించినది కానే కాదు. ఇది ఒక ప్లాస్టిక్కి సంబంధించింది, ఒక పాలిమర్కు సంబంధించింది అన్నమాట. చూడండి, గాజుకు బదులుగా వాడబడే గ్లాస్ ఏంటిది అంటే ఫ్లెక్సీ గ్లాసు. ఈ ఫ్లెక్సీ గ్లాసుకి ఇప్పుడే ఒక పేరు చెప్పినాం. ఏం చెప్పినామంటే పాలీమిథైల్ మిథాక్రిలేట్. మా మాట మనకు గుర్తుండాలి. పాలీమిథైల్ మిథాక్రిలేట్. ఈ పేరు గుర్తుండాలి. దానికి మరొక పేరు ఈ పాలీమిథైల్ మిథాక్రిలేట్లో మనకు పాలి అంటే ఏంటిది? ఎన్, చాలా ఉంటే. ఎవరు చాలా ఉంటే? వీరు చాలా ఉంటే. అంటే దీని వలన ఏం ఏర్పడుతుందంటే మనకి పాలీమిథైల్ మిథాక్రిలేట్ ఏర్పడుతుంది. మరి ఈ ఆప్షన్ ఎక్కడైనా కనబడుతుందా చూసుకోవాలి. ఎక్కడ కనబడుతుందంటే ఈ మిథైల్ మిథాక్రిలేట్ అనే ఫస్ట్ ఆప్షనే కనబడతా ఉంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక మనకు ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఒక్కటి కూడా ఇవి రాలేదండి. ఈ మిథనాల్ తీసుకున్నట్లయితే మిథైల్ ఆల్కహాల్. ఈ మిథైల్ ఆల్కహాల్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఆల్కహాల్స్ను తాగకుండా వాడుతూ ఉంటుంటామండి. నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఈ మత్తు పానీయాలను తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. ఈ మిథనాల్ని ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే ఇప్పుడే చెప్పినాం, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ని సప్లై చేసేటప్పుడు దాన్ని తాగకుండా చేయడానికి ఈ కెమికల్ని కలుపుతూ ఉంటుంటారు. అది ఓలిక్ ఆమ్లం, ఓసిటిక్ ఆమ్లం అంట. ఓలిక్ ఆమ్లం సబ్బుల తయారీలో ఉపయోగించేది కాబట్టి అది మనకు అవసరం లేదు. ఇక్కడ పాలిమర్స్కు సంబంధించింది, ఈ పాలిమర్స్కు సంబంధించింది ఒకటే ఆప్షన్ కనబడుతుంది, వేరే ఆప్షనే కనబడతలేదు ఇక్కడ. కాబట్టి గుడ్డిగా మనం పెట్టి రావచ్చు ఆన్సర్ అన్నమాట. కానీ అది మనకు తెలిసి ఉండాలి, చదివినప్పుడు మాత్రమే మనం చేయగలము. కానీ ఈ క్వశ్చన్ అనేది మీకు చూసినట్లయితే ఎక్కడ కనబడుతుందంటే ఇంటర్మీడియట్లో కనబడుతుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కనబడుతుంది. కాబట్టి ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఎట్లా క్వశ్చన్ అడిగింది చూడండి, ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అంటే అంత డెప్త్గా ప్రిపేర్ కావాలి అన్నమాట. మరి నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే ఏమిటంటే గ్లిప్టాల్ అండి. ఈ గ్లిప్టాల్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే రెండు మోనోమర్స్ కలవడం వలన ఏర్పడుతుంది. గ్లిప్టాల్ అనేది మోనోమర్స్ కలవడం వలన. ఎవరెవరయ్యా అంటే ఒకటి ఎథిలిన్ గ్లైకాల్ అండి, ఇంకోటి తాలిక్ ఆమ్లం అండి. ఒకటేమో తాలిక్ యాసిడ్, ఇంకోటి గ్లైకాల్. ఈ రెండు మోనోమర్ను కలవడం వలన మనకు వచ్చేది ఏమిటయ్యా అంటే గ్లిప్టాల్. ఈ గ్లిప్టాల్ యొక్క ఉపయోగం ఏమిటయ్యా అంటే పారిశ్రామికంగా రంగులను తయారు చేయడానికి వాడతాం, పారిశ్రామిక రంగులు. ఇంకోటి ఏంటిదంటే లక్క అంటుంటారు, లక్క. కాబట్టి ఈ లక్కను తయారు చేయడానికి దాన్ని ఇంగ్లీష్లో లాకర్స్ అంటుంటాం చూడండి. కాబట్టి పెయింట్స్, ఇంకోటి లాకర్స్, లక్కను తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. ఎవరినే అంటే గ్లిప్టాల్ని చూడండి. మరి ఇప్పటి వరకు కొన్ని ప్లాస్టిక్లు చెప్పాం. ఈ ప్లాస్టిక్లు వాటి యొక్క మోనోమర్స్, వాటి యొక్క ఉపయోగాలు అడుగుతూ ఉంటుంటాడు. నెక్స్ట్ ఒక మూడింటికి కామన్ నేమ్స్ చెప్పాం. ఒకటి ఏమిటయ్యా అంటే టెఫ్లాన్ ఒకటి చెప్పినాం, టెఫ్లాన్, పాలీటెట్రాఫ్లోరో ఎథిలిన్. ఇంకోటి నైలాన్ 6కి చెప్పినాం, నైలాన్ 6ని ఏమన్నామంటే పెర్లాన్ ఎల్ అన్నాం, పెర్లాన్ ఎల్. ఇంకోటి చెప్పినాం ఇప్పుడే ప్లెక్సీ గ్లాస్ అంటే పాలీమిథైల్ మిథాక్రిలేట్.
మరి ఇప్పటిదాకా మనం డిస్కషన్ చేసిన ప్లాస్టిక్లన్నీ చూడండి. ఈ ప్లాస్టిక్లన్నీ కూడా ఒక్కటి కూడా నాశనం కాదండి. మన ఇంట్లో వాడబడే ప్లాస్టిక్ తీసుకొచ్చి ఎరగొట్టి బయటేసి 1 year తర్వాత వెళ్ళి చూడండి, ఏమన్నా పాడవుతుందంటే ఏమాత్రం పాడవదు. దానిపైన ఉండే రంగు మాత్రం కొంచెం అటు ఇటు షేడ్ అవుతుంది. కానీ ఒక మనిషిని తీసుకుపోయి బయటేసి చంపేసి బయటేసి ఒక 15 days తర్వాతనో ఒక 30 days తర్వాతనో చూడండి మొత్తం కుళ్ళిపోతుంది. అంటే మనిషి చనిపోయాడు కానీ ప్లాస్టిక్ చనిపోలేదు, ప్లాస్టిక్ కరిగిపోలేదు. మనిషి మాత్రం మొత్తం కరిగిపోయాడు, నాశనం అయిపోయాడు. మరి ఒక ప్లాస్టిక్ నాశనం కావాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుందండి. 500 years టైం పడుతుందంటే ఒక ప్లాస్టిక్ అనేది, ఒక ప్లాస్టిక్ బాటిల్, ఒక ప్లాస్టిక్ అనేది పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి. మరి నిత్య జీవితంలో ఎన్నో ప్లాస్టిక్లను తయారు చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో ప్లాస్టిక్ ఇండస్ట్రీలు ఉన్నాయండి. ఆ ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుండి ఎన్నో వేల కొద్ది, కొన్ని టన్నుల కొద్ది ప్లాస్టిక్లు డైలీ ఉత్పత్తి అవుతున్నవి. ఆ డైలీ ఉత్పత్తి అయిన ప్లాస్టిక్లు ఎక్కడికి వెళ్తున్నాయండి? మొత్తం పర్యావరణాన్ని మొత్తం నాశనం చేస్తున్నామండి. పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది. పర్యావరణము ముఖ్యంగా వేటి ఘన పదార్థాలచే కలుషితం అవుతుంది అంటే ప్లాస్టిక్ల వలన. ఈ మధ్యకాలంలో మీరు పేపర్ చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలోనంట కొన్ని టన్నుల కొద్ది ప్లాస్టిక్లు ఉన్నాయంటానండి. ఆ పసిఫిక్ మహాసముద్రంలో కాదు, మన దగ్గర ఉన్న బే ఆఫ్ బెంగాల్లో కూడా, బంగాళాఖాతంలో కూడా ఎన్నో ప్లాస్టిక్ లోపల ఎన్నో టన్నుల కొద్ది ప్లాస్టిక్లు ఉన్నాయండి. మనం విచ్చలవిడిగా వాడేసిన ప్లాస్టిక్లన్నీ ఎక్కడ చేరుతున్నవి? సముద్రాల్లోకి కొన్ని చేరుతున్నవి. ఆ విధంగా కొన్ని రోజులు అదే విధంగా వాడేసినట్లయితే అక్కడ ఎక్కువగా చేరడం వల్ల సముద్రపు నీరు భూమి మీదకి రావడానికి కూడా ఛాన్స్ ఉందంట. ఇంకా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పంటలు పండిస్తూ ఉంటారు. పంటలు పండించేటప్పుడు విత్తనాలను దేంట్లో తీసుకెళ్తున్నారంటే ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన పంటను ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్లో మార్కెట్కి చేరుస్తున్నారు. ఆ వచ్చిన పంటను ఏం చేస్తున్నామంటే మనం కొనుక్కొచ్చుకుంటున్నాం ప్లాస్టిక్లో. ఆ కొనుక్కొచ్చుకున్న తర్వాత మనం దాన్ని వంట చేసుకొని తింటున్నాం, ప్లాస్టిక్లో తింటున్నాము. తినడము తాగడము అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. కాబట్టి మనం ఇంట్లో వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ వస్తువు కనబడుతుంది అంటే ప్లాస్టిక్ వస్తువు కనబడుతుంది. మనిషి బ్రతకలేడేమో ఎవరు లేదయా అంటే ప్లాస్టిక్ వస్తువు లేనిది బ్రతకలేడేమో. కాబట్టి ఒక మనిషి అంట చనిపోయేంత వరకు కొన్ని కేజీల వరకు ప్లాస్టిక్లు తింటున్నాడంట. చూడండి, ప్రతిదీ మనం తినడానికి తాగడానికి ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నాము. కాబట్టి కొన్ని కేజీల ప్లాస్టిక్లు తింటున్నామంట మనం చనిపోయేంత వరకు. చూడండి, ఇంకా తీసుకున్నట్లయితే ఈ ప్లాస్టిక్లను మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు తగలబెట్టేసేస్తున్నాం. ఈ తగలబెట్టడం వలన ఏమవుతుందంటే దాంట్లో ఉండే వ్యర్థమైన వాయువులన్నీ కూడా దేంట్లో కలుస్తున్నాయంటే గాలిలో కలిసి గాలి మొత్తం కలుషితం అవుతున్నది. ఇంకా ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ పేపర్లని మనం ఏం చేస్తున్నామంటే విచ్చలవాడిగా వాడి ఏం చేస్తున్నామంటే బయట వేసేస్తున్నాం. ఈ బయట వేసిన ఈ ప్లాస్టిక్ పేపర్లన్నీ కూడా, ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా వర్షపు నీటి ద్వారా ఏం చేస్తున్నాయంటే నదిలోకి, చెరువులోనికి, సముద్రాల్లోనికి చేరుతున్నవి. ఈ విధంగా చేరిన ప్లాస్టిక్ వస్తువులను, ప్లాస్టిక్ కవర్స్ను ఏదో కొత్తవి వచ్చినాయని అక్కడ ఉండే జలచరాలు తిని వాటికి డైజెషన్ కాక ఎన్నో జలచరాలు చనిపోతున్నాయండి మనకు తెలవకుండా. ఇంకేం చేస్తున్నామంటే మనం రోజు నిత్య జీవితంలో పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు కట్ చేస్తున్నాం. ఆ పాల ప్యాకెట్ ఏం చేస్తున్నామంటే దాని కొస మాత్రమే కట్ చేస్తున్నాము. ఆ కొసలు కట్ చేసి డస్ట్బిన్లో వేసిన తర్వాత అది తీసుకుపోయి బయట వేసినట్లయితే ఆ కవర్ ఏమో పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని జలచరాలు పట్టించుకోవడం లేదు. ఆ చిన్న ఏదో అని ఏం చేస్తున్నాయి అంటే మింగేయడం వల్ల డైజెషన్ కాక ఎన్నో జలచరాలు చనిపోతున్నామండి. మరి ఒకానొక సందర్భంలో ఒక ఆవు చనిపోతుందండి. ఈ ఆవు ఎందుకు చనిపోయిందని దాన్ని పోస్ట్ మార్టం చేస్తే తెలిసింది దాంట్లో 60 kgs ప్లాస్టిక్ బ్యాగులు వచ్చినాయంట. అంటే అదేదో డిసీజ్ రావడం వలన చనిపోలే, అది ఏమైంది అంటే ప్లాస్టిక్ కవర్లను తినడం వలన చనిపోయింది.
ఎందుకు తిన్నది అది? మరి ఎందుకు తిన్నదంటే, మనము తిన్న తర్వాత ఆహార పదార్థాలు ఏమైనా మిగిలితే ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఏం చేస్తున్నామంటే బయట వేస్తున్నాము. ఆ బయట నుంచి ఎనిమల్స్ పోయినప్పుడు దానికి వాసన వచ్చేస్తవి, దాంట్లో ఫుడ్ ఉంది తినాలని. మరి ఫుడ్తో పాటు ఫుడ్ దానికి తీయరాదు కదా, కవర్ని ఓపెన్ చేయరాదు కదా. కాబట్టి ఆ ఫుడ్తో సహా కవర్లను తినడం వల్ల ఎన్నో జంతువులు చనిపోతూ ఉన్నాయండి. ఆ మధ్యకాలంలో శ్రీకాకుళంలో ఒక బర్రె కడుపులో కానీ 30 కేజీల ప్లాస్టిక్ బ్యాగులు దొరికినాయంట. నెక్స్ట్ కరీంనగర్లో ఒక బర్రె కడుపులో 40 కేజీల ప్లాస్టిక్ బ్యాగులు దొరికినాయంట. చూడండి అంత డేంజర్ ఎవరయ్యా అంటే ఈ ప్లాస్టిక్లో. ఆ మధ్యకాలంలో ఒక దేశంలో ఒక వ్యక్తి కంట స్టమక్ పెయిన్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీయాలని చెప్పారట. స్కానింగ్ తీసిన తర్వాత నీ కడుపులో స్టోన్స్ ఉన్నాయని చెప్పారట. దాన్ని సిజేరియన్ చేసి ఆపరేషన్ చేసి తీసేయాలన్నారట. ఆపరేషన్ చేసి తీస్తే వాని కడుపులో వెళ్ళిన స్టోన్స్ కాదు, చిన్న చిన్న ప్లాస్టిక్ ఉండలు ఏర్పడ్డాయట. వాడేమన్నా ఉండలు తిన్నాడా? ప్లాస్టిక్ని తిన్నాడా? తినలేదు. కానీ మనం ప్రతి ఆహార పదార్థాన్ని, ప్రతి ద్రవ పదార్థాన్ని తినడానికి తాగడానికి ఏం వాడుతున్నాం అంటే ప్లాస్టిక్లను వాడుతున్నాం. కాబట్టి ఇంత డేంజర్ అండి ఈ ప్లాస్టిక్లు. పర్యావరణానికే కాదు మనకు డేంజరే, జంతువులకి డేంజరే, జలచరాలకు కూడా డేంజరే. కాబట్టి ఒక సందర్భంలో ఏం చేశారు అంటే ఆవు చనిపోతుంది. ఈ ఆవుని పోస్ట్ మార్టం చేస్తే దాదాపు 60 కేజీల ప్లాస్టిక్ బ్యాగులు దొరికినాయంట. చూడండి అంత డేంజర్ అండి. మరి ఒకసారి ఈ క్వశ్చన్ అడిగాడండి. ఈ క్వశ్చన్ ఎప్పుడయ్యా అంటే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే జతపరచండి జాబితా 1 జాబితా 2. ఫస్ట్ ఏంటిదయ్యా అంటే కాలుష్యరహిత వాన నీటి యొక్క pH విలువ. ఈ కాలుష్యరహిత వాన నీటి అంటే కలుషితాలు వాతావరణంలో కలవడం వలన, మరి కలుషితాలు వాతావరణంలో ముఖ్యంగా ఏమి కలుస్తున్నాయని ఇదివరనామంటే ఆమ్లాలు క్షారాల్లో వచ్చింది సల్ఫర్ డయాక్సైడ్, ఇంకోటి నైట్రోజన్ డయాక్సైడ్. ఆ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ నీటిలో కరగడం వలన ఏర్పడిన వర్షాన్ని ఆమ్ల వర్షం అన్నాము. దాని యొక్క pH విలువ 5.6, దానికంటే తక్కువగా ఉంటుందని నేర్చుకున్నాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్. దీనికి ఇది మ్యాచింగ్ చూడండి. ఇప్పుడే ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే బ్యూనాయన్. ఈ బ్యూనాయన్ రబ్బర్ యొక్క ఉపయోగం ఏమిటంటే హౌస్ పైప్లను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. హౌస్ పైప్ల తయారీలో వాడుతున్నాము. కాబట్టి ఏ3. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ టెఫ్లాన్ తీసుకున్నట్లయితే ఈ టెఫ్లాన్ గురించి మనకు తెలుసు. పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అన్నాం. ఈ టెఫ్లాన్ యొక్క ఉపయోగం ఏం చెప్పామంటే నాన్ స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి ఆ పాత్ర యొక్క లోపలి భాగంలో కోటింగ్ చేస్తారని చెప్పారు. ఎందుకు? అక్కడ కూర అనేది అంటుకోకుండా ఉండడానికి. అంటే కూర అంటుకోలేదంటే ఏంది? జారిపోయింది అంటే అర్థం ఏంటి? ఘర్షణ బలం తగ్గింది. ఘర్షణ బలాన్ని తగ్గించే వాటిని ఏమనాలి? కందెనలు. కాబట్టి కందెన పదార్థము. కాబట్టి టెఫ్లాన్ కందెన పదార్థము. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంకా మిగిలిందేంటి? పాలిస్టైరిన్. ఈ పాలిస్టైరిన్ యొక్క ఉపయోగం ఏంటంటే అచ్చుపోసిన పాత్రల తయారీలో వాడతామండి. కాబట్టి ఇప్పుడు అయిపోయింది చూడండి. ఏ ఏంటిది అంటే 3. ఏ3 ఎక్కడ ఉందో చూడాలి. 3 ఒకే దాంట్లో ఉంది. ఇక మీరు అసలు చూడాల్సిన అవసరం, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చండి. ఫస్ట్ ఏ3. బి ఏముంది? 5, B5. నెక్స్ట్ సి ఏముంది? 2, C2. నెక్స్ట్ డి ఏముంది? 1, డి అనేది 1. కాబట్టి ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూడండి.